సినిమా తదో విజయ అన్న మాటలు నిజమయ్యాయి. హనుమాన్ మూవీ ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసెస్ లిస్ట్ లోకి ఎంటర్ అయిపోయింది. అది కూడా మహామహులు తీసిన బిగ్ స్టార్స్ మూవీస్ తో పాటుగా నిలిచింది. ఓ చిన్న సినిమా ఇలాంటి ఫీట్ సాధించడం అంటే మాటలు కాదు. అది సంక్రాంతి లాంటి సీజన్లో 1,00,000 ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ. కాకపోతే ఈ రికార్డ్ తెలుగులో కాదు, ఓవర్సీస్ లో. అలాగే మరో విశేషం కూడా ఉంది. నార్త్ లో హనుమాన్ ఏకంగా కేజీఎఫ్, పుష్ప, కాంతారా సినిమాల రికార్డ్స్ ను కొల్లగొట్టింది. అందుకే ఇది హనుమాన్ విజయం అనేది. ఇంతకీ ఈ మూవీ సాధించిన రికార్డ్స్ ఏంటో చూద్దాం. హనుమాన్ ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా ఇంతలా లైమ్ లైట్ లోకి రాలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదట కంటెంట్ తో ఆడియన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకుంది. తర్వాత థియేటర్స్ రిలీజ్ డేట్ విషయంలో జరిగిన ఇష్యూతో నిత్యం ప్రేక్షకులు మాట్లాడుకునేలా అయ్యింది. పోటీగా ఉన్న సినిమాలు పెద్ద హీరోలవి కావడం, వాటిని విడుదల చేస్తున్న వాళ్ళు పెద్దవాళ్లు కావడంతో హనుమాన్ ను ఆపేస్తారు అనే భావించారు. బట్ వీళ్ళు తగ్గలేదు. అందుకే థియేటర్స్ తగ్గించారు. అయినా వెనకడుగు వెయ్యకుండా కంటెంట్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ అందరూ ఊహించినట్లుగానే బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఇష్యూ వల్ల కొన్ని రికార్డులు మిస్ అయ్యాయి. అయినా మొదటి రోజే బడ్జెట్లో సగానికి పైగా వసూళ్లు చేసి ఆశ్చర్యపరిచింది. ఇది హిందీలోనే చాలా ఎక్కువ థియేటర్స్ లోనే విడుదలైన ఈ మూవీ అక్కడ 3 రోజుల్లోనే ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ కేజీఎఫ్, పుష్ప, కాంతారా వల్ల కూడా కాలేదు. ఎస్, హిందీ వర్షన్ లో విడుదలైన ఈ 3 సినిమాల కంటే 3 రోజుల్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించింది హనుమాన్. ముందుగా పెద్ద క్రేజ్ లేదు అనుకున్నారు. అందుకే శుక్రవారం 2.15 కోట్లు వస్తే ఆ తర్వాత 4.05 కోట్లు, మూడో రోజు 6.17 కోట్లు, సోమవారం సంక్రాంతి రోజున కూడా 3.80 కోట్ల వసూళ్లు వచ్చాయి. మొత్తం 16.17 కోట్లన్నమాట. ఫస్ట్ వీకెండ్ లోనే ఇంత పెద్ద కలెక్షన్ సాధించిన సౌత్ సినిమా మరొకటి లేదన్నమాట. ఇక నార్త్ లో తెలుగు వర్షన్ లో కూడా 4 రోజులకు కలిపి 1,37,00,000 వసూళ్లు సాధించింది హనుమాన్. ఇక ఇవి కాక ఓవర్సీస్ లో ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసర్స్ లిస్ట్ లో చోటు సంపాదించింది హనుమాన్. మిలియన్స్ లో చూస్తే అక్కడ బాహుబలి 2 20 మిలియన్స్ కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. తర్వాత RRR 14.3 మిలియన్ తో సెకండ్ ప్లేస్ లో ఉంటే, వరుసగా 8 మిలియన్స్ తో బాహుబలి, 3.6 మిలియన్స్ తో అలవైకుంఠపురములో, 3.5 మిలియన్స్ తో రంగస్థలం, 3.4 మిలియన్స్ తో భరత్ అనే నేను, 3.2 మిలియన్స్ తో సాహో, 3.1 మిలియన్స్ తో ఆదిపురుష్ ఉండగా ఇప్పుడు 3 మిలియన్స్ కలెక్షన్స్ తో ఆ లిస్ట్ లోకి హనుమాన్ కూడా చేరింది. ఈ ఊపు ఇలాగే కంటిన్యూ అయితే బాహుబలి 1 తర్వాతి స్థానంలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా కంటెంట్ ఉంటే కటౌట్ తో పని లేకుండా కలెక్షన్స్ వస్తాయని హనుమాన్ మరోసారి ప్రూవ్ చేసింది.